మేము మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు 1998 నవంబర్ 22 హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే మేమందరం గర్వపడ్డాం. ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు. మీ తండ్రి ఎన్నో మాటలు ఎంతో అసభ్యంగా ఎంత అడ్డగోలుగా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళటం. విజన్ 2020 ఇవాళ 2026 ఆ రోజు నానా కోతలు కూశారు మీరు. విజన్ 2020 డాక్యుమెంట్ ఇస్తే నానా కోతలు కూసిన మీరు ఇవాళ 2026లో హైదరాబాదులో ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ రోడ్డు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు కావచ్చు, బిజినెస్ స్కూల్ కావచ్చు, ఇవాళ ఎకరం అక్కడ పలుకుతూ ఉన్న 100 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే తెలుగువాడు ప్రతివాడు కూడా గర్వపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి, మన భూములు విలువ కూడా ఆ విధంగా పెరగాలని ఒక రైతు కానీ ప్రతి పౌరుడు కానీ ఇవాళ నువ్వేమన్నావు, ఏం కారుకోతలు కూసావు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్రబస్సు వస్తుందా అన్నావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఆ రోజు రైతులను రెచ్చగొట్టి మీ భూములు మీకు ఇస్తాం, మీ భూములు మీరు తీసుకోండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నామని కారు కోతలు కూసావు. ఇవాళ ఎర్రబస్సు రాదన్న భోగాపురానికి బోయింగ్ విమానం దిగుతూ ఉంది. జూలైలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి భోగాపురం జాతికి అంకితం కాబోతూ ఉంది. ఏం సమాధానం చెప్తావు? ఏం మాట్లాడతావు? ఈ పిచ్చికోతలో నిన్న అమరావతి రైతాంగం గురించి, ప్రజల గురించి, అక్కడ జరుగుతున్న నిర్మాణం మీద విషం చెమ్మాలని నువ్వు భోగాపురం రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఏం మాటలు మాట్లాడావు? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కావచ్చు, ఆ ప్రాంతంలో భూముల విలువ కావచ్చు, ఆ ప్రాంతంలో రేపు రాబోతూ ఉన్న సౌకర్యాలు కావచ్చు, రేపు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, రేపు ఆ రోజు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అందరం కూడా గర్వపడతా ఉంటే ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్ద ఎత్తున ఆ 3 జిల్లాల ముఖ చిత్రమే మారబోతూ ఉంది. ఇవాళ నువ్వు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ అమరావతిలో వేలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ బిట్స్ పిలాని దేశంలోనే ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళ సంస్థలన్నింటిలో కూడా అత్యున్నతంగా కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బ్రహ్మాండంగా 75 ఎకరాల్లో ఒక ప్రపంచ స్థాయి భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున నెంబర్ 1 బిట్స్ పిలాని మన అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? ఇవాళ ఎస్ఆర్ఎం కావచ్చు, విట్టి కావచ్చు, అమ్మ కావచ్చు, కొన్ని వేల మంది పిల్లలు మద్రాసు వెళ్లకుండా, బయట ప్రాంతాలకు వెళ్లకుండా మన పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడ చదువుకుంటూ ఉంటే ఏడవలేకపోతున్నావా? చూడలేకపోతున్నావా? క్వాంటమ్ వ్యాలీగా ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఇవాళ అమరావతిగా గుర్తింపు వచ్చే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ గురించి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావా? డేటా సెంటర్లు వస్తుంటే తట్టుకోలేవు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ బాగుపడి ముందుకెళ్తూ ఉంటే తట్టుకోలేవు. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే దాన్ని ఆహ్వానిస్తా కూడా నువ్వు మాట్లాడలేవు, దాన్ని మాట్లాడలేవు. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ మీ మొఖాలు వస్తాయా అన్నావు. ఇవాళ అనకాపల్లిలో మెట్టలు వస్తే దాని గురించి మాట్లాడావు, మా మొఖాలు చూసి వస్తాయా అన్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో, మైండ్ సెట్ మార్చుకో. నువ్వు మాట్లాడే మాటలు ఇవాళ దగ్గర 29,000 మంది రైతులు, దగ్గర 34,000 ఎకరాలు, వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇస్తే ఆ రోజు నిర్మాణాలు జరిగాయి. ఆ జరిగే నిర్మాణాలని నువ్వు అధికారంలోకి వచ్చి, నేను తాడేపల్లి కొంప కట్టుకున్నాను, తాడేపల్లిలో ఉంటాను, 30,000 ఎకరాలు విజయవాడలో గుంటూరు మధ్య
తీసుకోమని చెప్పాను, రాజధాని ఇక్కడే ఉంటుందని. ఆ రోజు ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, అధికారంలో రాగానే నువ్వు చేసిన విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కళ్ళ కట్టినట్టు భవిష్యత్ తరాలకి, భావి తరాలకు కూడా నువ్వు చేసిన విధ్వంసం కనపడే విధంగా అది ఒక మాన్యుమెంట్ లాగా అమరావతి ప్రజా రాజధానిలో నీ విధ్వంసం భవిష్యత్ తరాలు, భావితరాలకు కనపడే విధంగా కూడా అది కనపడబోతూ ఉంది. ఆ విధ్వంసం చేసిన రోజే పడతా ఉన్న వర్షంలోనే నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, కాలం బలీయమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం శక్తివంతమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం క్రూరమైంది, ఇవాళ కాలం నీ చేతిలో ఉందని ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ప్రజల డబ్బుతో కట్టే ప్రజావేదిక నిర్మాణాన్ని నువ్వు విధ్వంసం చేస్తున్నావు. జేసీబీ పెట్టి అర్ధరాత్రి పూట కోలుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నేను రాత్రిపూట ఆయన హైదరాబాద్ నుంచి వస్తే 11-12 గంటలకి మేము ఇంటికి వెళ్తూ ఉంటే నీ విధ్వంసం అంతా కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఆ పడ్డ రాళ్ళు కూడా నువ్వు తీయకుండా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్డు మీద వెళ్తా ఆయన్ని బాధ పెట్టాలని కూడా ఆ శిథిలాలను నువ్వు కదిల్చలా. అందుకనే భవిష్యత్ తరాలకు కూడా నీ కుట్రలో, నీ క్రూరత్వం, నీ కుతంత్రాలు ఇవన్నీ కనపడాలనే దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా, దాన్ని ఒక నువ్వు చేసిన విధ్వంసం కళ్ళ కట్టినట్టే విధంగా అమరావతిలో ఆ ప్రజావేదిక కనబడబోతా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.